హలో సార్ సార్ నమస్తే సార్. నమస్తే, ఎవరండి? సార్ సార్ నా పేరు భూమా వాడాల్సింది సార్. రాయలసీమ డాన్ యూట్యూబ్ ఛానల్ సార్ మాది. సార్ చెప్పండి సార్, కొద్దిగా మద్యం గురించి ఒక చిన్న డౌట్ ఉంది సార్. యూట్యూబ్లో పెడదామని చెప్పి సార్, ఆ డౌట్ అడుగుతున్నా సార్. అడగండి సార్ ఇప్పుడు ఈ సారాయి బట్టీలు అవి చాలా సార్లు మన ఎక్స్చేంజ్ వాళ్ళు, పోలీసు వాళ్ళు సారాయి బట్టీలు పగలగొట్టి వారిపైన కేసులు కడుతున్నారు సార్. ఆ సారాయి బంద్ చేయించడానికి మనకు రాజ్యాంగబద్ధంగా అధికారం ఉందా సార్? మనకు అది సారాయిని బంద్ చేయడానికి అధికారమా? రాజ్యాంగంలో సార్ మనకు సపోర్ట్ చేస్తారు సార్ చట్టము. అదేందయ్యా, నువ్వు ఏం తెలుసుకున్నావు మరి? యూట్యూబ్ ఛానల్ అది ఇది అని అంటున్నావు మరి. అడుగుతాను సార్ నెక్స్ట్ అడుగుతాను సార్. మీరు సమాధానం చెప్తే నెక్స్ట్ ఉంటుంది కదా సార్, దానికి డౌట్ ఇంకోటి అడుగుతాను సార్. మీరు దీనికి చెప్పండి సార్. ఏ ఏరియా వాడివి నువ్వు? సార్ నందికొట్కూరు నియోజకవర్గం సార్, నంద్యాల జిల్లా. మా ఎక్స్చేంజ్ సిఏ సార్ ఎత్తుతలేడు సార్, అందుకు మళ్ళీ మీకు చేసి సార్. ఫోన్ ఎత్తడం లేదా? ఆయన ఎత్తడం లేదు సార్. నా నెంబర్ ఎవరు ఇచ్చారు నీకు? సార్ ఇంకా కంటిన్యూగా సార్, ఆయనది 76 తర్వాత ఇంకా కంటిన్యూగా సార్ ఎక్స్చేంజ్ వాళ్ళే సార్. సార్ అట్లా చేస్తా సార్, తప్పేం లేదు సార్. ప్రజలకు అర్థం కావాలని అని సార్. కంట్రోల్ చేయాలి, కరెక్టే. కంట్రోల్ చేసే అధికారం నాటుసారా పట్టుకునేది, తయారు చేసేదాన్ని పట్టుకునేది అదంతా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చేస్తుంది, పోలీస్ కూడా చేస్తుంది సార్. ఏ సెక్షన్ కింద చేస్తున్నారు అది? మనకు రైట్స్ దానికోసం సార్. ఏ సెక్షన్ ఏంది? ప్రొహిబిషన్ యాక్ట్. ఓకే సార్. ఓకే సార్. ఆ సెక్షన్ కింద, ఆ చట్టం కింద వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ పంపుతున్నారు. ఈ గ్రామాల్లో బిల్డ్ షాపులు, ఈ వైన్ షాపులు పెట్టడానికి రాజ్యాంగం సపోర్ట్ చేసిందే అనేది డౌట్ సార్. ఇది బెల్ట్ షాపులు, ఈ గ్రామాల్లో బిల్డ్ షాపులు, వైన్ షాపులు పెట్టినారు కదా సార్ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం. ఈ మద్యం షాపులు పెట్టడానికి రాజ్యాంగం పర్మిషన్ ఉందా అనే దానికోసం ఆ క్వశ్చన్ వేసాను సార్. అట్లా ఇది ఎందుకు బంద్ చేయించలేదు? తమ్ముడు ఒక మాట చెప్తాను సార్. సార్ హలో సార్ చెప్పండి సార్. హలో, ఇప్పుడు నువ్వు యూట్యూబ్ ఛానల్ కదా, ఏం చదువుకున్నావు? సార్ ఏం చదువుకోలేదు సార్. ఏమి చదువుకోలేదా? కనీసం కొంతవరకన్నా చదువుకుంటావు కదా? లేదు సార్, ఏం లేదు సార్. 10వ తరగతి వరకు కూడా పడిపోలేదా? లేదు సార్, ఏం లేదు సార్. సరే తమ్ముడు, నేనేం చెప్తానంటే సార్ ఇప్పుడు ఉదాహరణకి చట్టం ఒకటి చెబుతుంది సార్. ఆ చట్టం ప్రకారమే నడుచుకుంటూ పోవడం అనేది సాధ్యపడుతుందా? కంప్లీట్ చట్టం ప్రకారమే పోవడం సాధ్యపడుతుందా? కంప్లీట్ గా భారత రాజ్యాంగాన్ని అనుసరించడం అంటే అసాధ్యం భూమి మీద ప్రజలకు. కరెక్ట్ కదా? అవును సార్. కొంతదాకానే, టోటల్ కాదు, కొంతదాకా చేయలేం. అదే విధంగానే సార్ ఈ యొక్క చట్టం పరిమితి ఎంతవరకు ఉంటుందో అంతవరకు లోబడి ఏం చేయగలుగుతారో అది ఉద్యోగం చేస్తుంటారు. అర్థమైందా? ఓకే సార్. ఇప్పుడు నువ్వు మాట్లాడినావే, ఇది గ్రామాలలో ఉన్నాయి, అనుమతించదగిందా కాదా అనేటటువంటిది అది చాలా పెద్ద టాపిక్. అది ఇప్పుడు కర్ణాటక ఉంది, కర్ణాటకలో కూడా సేమ్ చట్టమే కదా. కేంద్ర ప్రభుత్వ చట్టాలు ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వ చట్టాలు ఉంటాయి. కర్ణాటకకు ఒకసారి పోయిరా, ఒకసారి చూసిరా, అక్కడ ఎట్లా అనుమతించినారు, ఇక్కడ ఎట్లా అనుమతించినారు అనేది చూడు. కర్ణాటకలో విచ్చలవిడిగా అనుమతించినారు, కానీ మన దాంట్లో ఏపీలో అంత లెవెల్లో లేదు. మనది ఎప్పుడు కొంచెం కఠినంగానే ఉంటాయి, అంత ఇది లేకోకుండా జరుగుతూ ఉంటది. అర్థమైందా? మీరు అంత లోతుకోకుండా ఇప్పుడు ఈ సెక్షన్ ప్రకారం వీళ్ళని అరెస్ట్ చేస్తాం, దీనికి మనకు రాజ్యాంగ సపోర్ట్ ఉందా లేదంటే రాజకీయ బలంతో వీళ్ళు అమ్ముతున్నారా అంతే సార్. ఏదో సపోర్ట్ ఎట్లానే రాజకీయము గీజకీయము అని మాట్లాడే పవర్ మాకులే తమ్ముడు. ఓకే సార్. సరే, ఏ బేస్ అమ్ముతున్నారు, వాళ్ళకి పర్మిషన్ ఉందా లేదన్నా అట్లా ప్రజలకు అవగాహన కోసం మాత్రమే చేస్తున్నాం సార్, అంతే. మామూలుగా అయితే చట్ట పరిధి ప్రకారం ఉండకూడదు. ఓకే సార్, అంతే సార్. అర్థమైందా? ఓకే సార్. రైటా సార్? సంతోషం సార్. సరే సార్. ఎక్కడ సార్, ఏ పడింది సార్ మీరు డ్యూటీ? నేను కోచ్కి సార్. సంతోషం సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్.